రైతు సోదరులకు నమస్కారం. నా పేరు పత్తి శ్రీనివాస్, మాది గాంధారి, మా షాపు శ్రీ ఏజెన్సీ. రైతులకు తెలియజేయనిది ఏమనగా ఈ రోజుల్లో కైకిలు రావడానికి ఎవరు దొరుకుతలేరు. ఒక ఎకరానికి కొట్టాలంటే నీళ్ళు మోయడానికి 2 మనుషులు కావాలా, కొట్టేటోళ్ళు ఒక్కళ్ళు కావాలా. ఈ మధ్యలో లేబర్ బాగా ప్రాబ్లం ఉండడం వల్ల ఇలాగ్రి కంపెనీ వాళ్ళు డ్రోను సాయంతో 5 నిమిషాల్లో ఒక ఎకరాన్ని స్ప్రే చేస్తారు. మనకి ఇప్పుడు ఎందుకంటే నీటి ఎద్దడి కూడా బాగుంది. 10 లీటర్లతో ఎకరానికి సరిపోతుంది డ్రోన్ తోటి. అదే మనం పంపుతోటి కొట్టాలంటే మినిమం 10 బిందెలు కావాలా. బిందెలు కావాలంటే వర్షాధారం మీద ఆధారపడిన ఏరియా కాబట్టి దీంతో కొట్టుకుంటే 5 నిమిషాలలో అయిపోతుంది. మనకు వర్షం వచ్చినా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం అదే మందితోటి స్ప్రే చేస్తే లాస్ట్ కొట్టిందంతా ఖరాబ్ అయిపోతుంది, మళ్ళీ తెల్లారి కొట్టాల్సి వస్తుంది. ఈ డ్రోన్ తోటి కొట్టింది మేము 5-6 ఫీల్డ్ కూడా చెక్ చేసినాం, చాలా బాగుంది. ముఖ్య విషయం ఏంటంటే సోయిలల్లో ఈ మధ్యలో బాగా పెరిగిన పూత దశలో పాములు కూడా బాగా తిరుగుతాయని చెప్పేసి కొందరు పోవడం కూడా భయపడుతారు. దానికి కూడా మనం అప్పటికి మంచిగా వినియోగించుకోవచ్చు. రెండోది, ఈ మధ్యలో కత్తెర పురుగు బాగా వస్తుంది మొక్కల మీద. పెద్దగా మనం కొట్టాలంటే హెల్మెట్లు వేసుకొని కొడతారు కొంతమంది. ఇంతకుముందుకైనా కొడితే హెల్మెట్ వేసుకోకపోతే కళ్ళు పోయినాయి. దానికి మనకు డ్రోను చాలా ఉపయోగపడుతుంది. కంది కూడా బాగా హైట్ ఉంటుంది, దాన్ని కరెక్ట్ మనం కొట్టలేకపోతాం. డ్రోన్ తోటి అయితే కరెక్ట్ 4 దిక్కుల చెట్టుకు పర్ఫెక్ట్గా పడుతుంది. రెండోది, పొలంలో బాగా దిగబడతాయి కొన్ని ఏరియాలల్లో. అందులో స్ప్రే చేయాలంటే కైకిలోడు కూడా వస్తలేరు మనకు. ఈ డ్రోన్ సాయంతో అయితే బాగా మనం వినియోగించుకోవచ్చు, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ ఇట్లా పడుతుంది, మనం కొట్టేదేమో ఎలుములో పోతుంది. డ్రోన్ తోటి అయితే డైరెక్ట్ ఇట్లా కిందికి వర్షం పడేట్టు పడుతుంది కాబట్టి చాలా బాగుంది రిజల్ట్ కూడా. రైతులకు ఇంకోటి ముఖ్య విషయం, మనం ఇంతకుముందు మందు స్ప్రే చేస్తే చాలామందిని చూసినాం దవాఖానలకు వేసుకురావడం. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే కొట్టిన మనిషికి మనం కొట్టేప్పుడు ఎదురుగా గాల్పు వచ్చి కళ్ళలో పడడం, కళ్ళు పోవడం జరిగింది, కొందరికి వాంతింగ్లు చేయడం జరిగింది. అలాంటి డ్రోన్ వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓన్లీ 10 లీటర్లతో మనకు కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే మనం మనసుతో కొట్టాలంటే మినిమం 150 లీటర్ల వాటర్ కావాలా. ఈ ఇలాగ్రి వాళ్ళ కంపెనీ వాళ్ళ డ్రోన్ నుంచి 10 లీటర్లలో మనకు ఒక ఎకరానికి సరిపోతుంది. రెండోది, ఒక రోజుకి మనం కొట్టాలంటే మినిమం 4 ఎకరాలు కొడుతుంది పెట్రోల్ పంప్ అయితే. అదే చేతి పంప్ అయితే 2 ఎకరాలు. పెట్రోల్ పంప్ కొట్టాలంటే మినిమం 6 కైకిలోలు కావాలా. ఇదే డ్రోన్ తర్వాత మనం ఒక్కళ్ళ ముండి నీళ్ళు తెచ్చుకొని ఇచ్చేస్తే మినిమం రోజుకు ఒక 40 నుంచి 50 ఎకరాలు కొట్టుకోవచ్చు. వర్షం పడ్డం మనకు, ఎందుకంటే పోతే ఒక ఎకరాందే పోతుంది లాస్ట్ మూమెంట్లో, కడమంతా సేఫ్ సైడ్ అవుతుంది. ఇంకోటి, వచ్చిన కైకిలోనికి ఏదన్నా అయినా కానీ పిలిపించిన ఫార్మర్కు ఇబ్బంది అవుతుండే, అరే మీ చేనులకు వచ్చిండి పోయి మీరే ఖర్చు కట్టుకోనండి. ఈ డ్రోన్ సాయంతో కొడితే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళే కంపెనీ వాళ్ళు వచ్చి ఫస్ట్ మ్యాప్ తీసుకొని మన చేను ఎంత ఉందో అంత మట్టుకు కొడతారు. ఇంతకుముందు కందులకు కొడితే మన షాప్లోకి వెళ్ళి తీసుకుపోయినప్పుడు కూడా మస్తు మంది ప్రాబ్లం అయింది. కామరెడ్డి తీసుకెళ్ళారు, ఒక ఆయన అయితే చనిపోయిండు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మనం డ్రోన్ తోటి అయితే పెద్దగా ఉంటుంది కంది కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. హెర్బిసైడ్ కొట్టుకోవచ్చు, పురుగు మందులు ప్రతిదానికి ఉపయోగపడుతుంది. దీన్ని వినియోగించుకొని అందరూ మంచి వ్యవసాయం సాధించాలని కోరుకుంటున్నాను.